హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. సో ఈరోజు మనతో ఓయూజేసీ చైర్మన్ కమ్ ఫౌండర్ మందాల భాస్కర్ మనతో ఉన్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 1 year పాలన అండ్ కులగన్న విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుకుందాం సార్. నిన్నటితో ఆయన 1 year పాలన ముగిసింది. సో బీఆర్ఎస్ చేస్తున్న బీజేపీ కానీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ 1 yearలో అసలు చేసింది ఏం లేదు, కేవలం షోప్ టపులు చేయడం తప్ప ఇంకా ప్రజాపాలన అనేది పక్కన పెట్టేశారు. హైడ్రా లాంటి చట్టాలను తీసుకొచ్చి ఏదైతే వాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రోడ్డు మీద పడేశారు తప్ప ప్రజాపాలన విషయంలో మేమే ముందున్నాం, ప్రజల గురించి మేమే మాట్లాడుతున్నాం అని ఇవాళ వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటున్నారు. దీనిపై ఏమంటారు మీరు? ప్రజాపాలనలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1 year సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ప్రజాపాలనలో ఒక సంవత్సరమే అయింది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చారిత్రకమైన నిర్ణయాలుగా ఉన్నాయి. ఈరోజు మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు తమ పరిపాలనలో దాదాపు 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పటికీ ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు, మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అది మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ సమాజము నిర్బంధాన్ని కానీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలది. అందులో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వంగా పరిపాలన చేసింది కాబట్టి ఉద్యమకారులను ఇందిరా పార్కు దగ్గర కనీసము వాళ్ళ యొక్క రైట్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి విధానాన్ని మనం చూసాం. మీడియాను వరంగల్ మీటింగ్లో 100 గజాల బొందలు పెడతా అని చెప్పేసి అని మీడియాను కూడా బెదిరించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా చూసాం. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలనతో పోల్చుకున్నప్పుడు చాలా ప్రజాస్వామికంగా నడుస్తూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు 1 year అప్పుడు ఎప్పుడైతే వచ్చారో కరెక్ట్గా ట్వీట్కి 1 year అయింది. హక్కులు రెక్కలు విచ్చుకునేలా చేస్తా, 7వ గ్యారంటీని కూడా అమలు చేస్తా. సమాజంలో తెలంగాణలో అసలు హక్కు కనీసం ఒక మనిషి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం నేను చేస్తున్న పని ఇదని చెప్పుకోవడానికి ఇలాంటి లేదు. అలాంటి వ్యవస్థ వస్తూ ఉంటారు. అంటే ఈ 1 year పాలనలో హక్కులు రెక్కలు విచ్చుకున్నాయంటే మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బేసిక్గా ఆయన ఒక లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్నటువంటి వ్యక్తి. మేము ఆయన టీడీపీలో ఉన్నప్పుడే ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ జనజాతర పేరుతో, ఎందుకంటే 2016లోనే 2 సంవత్సరాలలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసినాం కాబట్టి వాళ్ళ నియంతృత్వ పోకడలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు అందరూ కూడా ఆ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నియంతృత్వంగా వ్యవహరించింది కాబట్టి ఒకటే అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క ప్రజల యొక్క వ్యతిరేక విధానాల మీద నేను ఒంటరైనా కానీ ఫైట్ చేయాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలనుకొని ఆయన ఆ కసితో పట్టుదలతో పనిచేశాడు. కాబట్టి మాలాంటి విద్యార్థి ఉద్యమకారులము ఆయన టీడీపీలు ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలనేటువంటి ఆలోచనతో మేము తెలంగాణ జనజాతర పెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి పిలవడం, ఒక 20,000 మందితోటి మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్కి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను ఉస్మానియాకు రావడం అని అంటే నా యొక్క జన్మ ధన్యమైందయా, నాకు నేను ఎంత ఖర్చు పెట్టినా లేకపోతే ఎంత త్యాగం చేసినా మీరు ఇచ్చినటువంటి స్పేస్ను 100% నేను నాకు లైఫ్ ఇచ్చారని. ఆయన ఏ వర్గానైనా కొంచెం గుర్తుపెట్టుకునే విషయం, ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని ఎప్పటికైనా గుండెలు పెట్టుకునే విషయం ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, తన ఎదుగుతున్నప్పుడు తనకు చేతికరలాగా ఒక ఐడియా ఇచ్చేవాళ్ళు కానీ, తనతో నడిచినటువంటి వాళ్ళు కానీ, తను వెళ్ళేటువంటి దారిలో రకరకాల ఐడియాస్తో తనను నిలబెట్టేటువంటి వాళ్ళని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఆ మర్చిపోకుండా ఉన్నప్పుడే తప్పకుండా ఆ లీడర్కి లైఫ్ ఉంటుంది. తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరికైనా వెనకాల నుండి చాలామంది మేధావి వర్గం కావచ్చు, రకరకాల ఐడియాస్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఆలోచన ఇచ్చేవాళ్ళు వాళ్ళు అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆయనను ఎదిగినటువంటి తీరు నిజంగా ఒక సామాన్యమైనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక జడ్పీటీస్ నుంచి ఒక రాష్ట్రానికి అత్యున్నతమైన ముఖ్యమంత్రి అయ్యేటువంటి విధానం ఏదైతే ఉందో అది అందరికి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ, యువతకు కానీ, ఉద్యమకారులకు కానీ వాస్తవంగా అది ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఊహించరు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని. ఆయనలో ఉన్న పట్టుదల, కసి, నిరంతరం శ్రమించడం, నిరంతరం అధ్యయనం చేయడం, తెలుసుకోనటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం, అది నిజంగా స్పిరిట్. ఒక స్పోర్ట్స్ మెన్కు ఉండే స్పిరిట్ ఎలా ఉంటుందో రాజకీయాల్లో నిజంగా ఎదగాలనేటువంటి వాళ్ళు ఆయన ఎక్కడి నుంచి మొదలయ్యాడు,
ఆయనను మొత్తం కూడా చూస్తూ ఉంటే ఆ కసి పట్టుదల ఇంతమంది సీనియర్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీలో తురుముకొని పెద్ద పెద్ద లీడర్లు ఉండగా, ఎప్పుడు అంతర్గత కుమ్ములాటలు అంత కుమ్ములాటలు, సీనియారిటీ ఉన్న సీఎం నేను సీనియర్లు ఇంకా జూనియర్లు మీరు అనేటువంటి పార్టీలో తనే వన్ అండ్ ఓన్లీ వన్గా అందరినీ సమన్వయపరుచుకొని అందరి యొక్క ఆమోదంతో ఈ 1 year కరెక్ట్గా 1 year బ్యాక్ సీనియారిటీ ఉన్న మాకు ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా మంది మాట్లాడారు. అండ్ ఎప్పుడు కుమ్ములాట్లు ఉండేవి, గొడవలు ఉండేవి, ఒకరు తెలియకుండా ఒకరు మాట్లాడేవాళ్ళు. కానీ 1 year తర్వాత ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన జాయిన్ అయిన తర్వాత అండ్ ఈ 1 yearలో అలాంటి కుమ్ములాట్లు లేవు. కానీ ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఇక్కడ రేటెంత రెడ్డి అన్న రేవంత్ రెడ్డికి మీరిచ్చే ఒక అంటే ఎన్ని మార్కులు ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇస్తారు మీరు రేటింగ్? 10లో 9 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏంటంటే అతను ఇప్పటికైనా ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో టీడీపీలో ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమకారుడు కాదనే యాంగిల్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఈ తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాలలో ఏం కోల్పోయారు, ఆ ప్రజలని మనం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నామంటే ఈ చిన్న రాష్ట్రాలలో ఆ యొక్క విద్యా వ్యవస్థ కానీ, ఉద్యోగ కల్పన కానీ, రైతులకు సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించిన కానీ, విద్యా అవకాశాలకు సంబంధించిన యూనివర్సిటీలు రిక్రూట్మెంట్స్ కానీ వీటన్నిటిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ 1 yearలో ఇంత చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, తెలంగాణ సర్కారు. సో అంటే బీఆర్ఎస్కి ఇంకా బీజేపీకి ఎందుకు వాళ్ళు లూప్ ఇస్తున్నారు? అంటే చేసుకుంటూ కూడా వీళ్ళు సరిగ్గా చెప్పుకోలేకపోతున్న భావన ఉందంటారా? ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఏంటంటే ఎవరైతే దాని అధ్యక్షుడు ఉంటారో, ముఖ్యమంత్రి గారు ఉంటారో, వాళ్ళు చెప్పిన విధానాలు గ్రామ పునాదుల వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీలో ఆయా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకి ఇండిపెండెన్స్ ఉంటుంది. ఆ మంత్రుల శాఖలో ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది ఉండడం వల్ల ఇంకా ఆయన చేయాలనుకున్నటువంటివి కూడా చేయలేకపోవచ్చు, కొంత సమయం పట్టచ్చు. ఎందుకంటే ఈయన జూనియర్ ముఖ్యమంత్రి అయ్యాడు, సీనియర్లను మేమందరం ఉండంగా ఈయనకెందుకు ఇంత ప్రయారిటీ, ఈయన ఉంటాడా ఉండడో, ఈయన మొత్తం పార్టీని అంతా తన కబందాస్తాలు పెట్టుకొని నడిపిస్తున్నట్టు ఉండని రకరకాలుగా గ్రూపులు ఉంటాయి. అందులో నేను ఒకటి అడుగుతాను, గతంలో సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు చాలా శాఖల్లో అంటే ఆర్థిక శాఖలో కావచ్చు, లేకపోతే ఇటు విద్యాశాఖ కావచ్చు, ఇంకా మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదన్నా పని కావాలంటే కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి అడిగేవారు. కేసీఆర్ కన్సర్న్ మినిస్టర్కి ఆ పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనుకోవచ్చా? మొత్తం ప్రెజర్ అప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఏ శాఖ మంత్రికి చెప్పినా ఈయన చెప్పినంటే వాళ్ళు నడుచుకునేవాళ్ళు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంటదంటే ఎవరికి శాఖకు వాళ్ళే బాస్. ఇప్పుడు ఆర్థిక శాఖ ఉందనుకో, బట్టి విక్రమార్క చూస్తున్నాను అనుకోండి, ఆయనకు ఈయన కూర్చొని మాట్లాడుకొని అది ఏదైతే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయో అవి జరుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఆయన చెప్పింది మొత్తము కూడా ఆయన కూడా డిప్యూటీ సీఎం, నేను కూడా ఆయన చెప్తే ఎందుకు వినాలి అనే యాంగిల్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళంతా సమన్వయపరుచుకొని ఆ ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అయినప్పుడే వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఏ మంత్రిత్వ శాఖ ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళకు ఆ మంత్రిత్వ శాఖ పైన పట్టు ఉంటుంది. ఆయన చెప్పిన నడుచుకునే పరిస్థితి ఉంటుంది. సలహాలు సూచనలు ఇవ్వగలిగే పరిస్థితి ముఖ్యమంత్రికి ఉంటుంది. అందుకే వాళ్ళు కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1 yearలో జరిగినటువంటి అభివృద్ధిని ఒకసారి చూసుకొని ఏ రంగాలకు మనం ప్రయారిటీ ఇవ్వలేదు, ఏ రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నాం, ఇంకా స్పీడ్గా వాళ్ళు రికవర్ కావాల్సిన అవసరం ఉంది, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 year అనేటువంటిది మనకు ఒక స్కూల్లో పిల్లోడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం 100% సక్సెస్ అయ్యామా లేదా, అందులో ఎంత పర్సంటేజ్ అనేది బేరీజు వేసుకొని వచ్చే సంవత్సరంలో ఇంకా అంతకన్నా రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు, అంతకన్నా రెట్టింపు పరిపాలన ప్రజలకు దగ్గర మాట్లాడుకోవాలంటే మనం 1 year పరిపాలన సరిగ్గా జరగలేదు. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల 2019లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం, దానివల్ల అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరగడం, దాని తర్వాత ఇంకో 3 నెలలు గ్యాప్ ఇచ్చి 4 నెలలు గ్యాప్ ఇచ్చి లోక్సభ ఎన్నికలు జరగడం. సో ఈ మధ్యలో కోడ్ వస్తుంది. సో మహా అయితే 1 yearలో మహా అయితే 7 to 8 months పాలన జరిగింది అనుకోవచ్చు కదా. సో ఈ 7 to 8 monthsలో అద్భుతాలు జరగాలంటే ఇప్పుడు ప్రజలకు కూడా అద్భుతాలు మహా అద్భుతాలు కోరుకోరు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పండించిన పంటకి గిట్టుబడి ధర రావాలని కోరుకుంటాడు. ఒక విద్యార్థి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు సంబంధించిన విద్యా వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఐటీ అనేది, హైదరాబాద్ అనేది ఒక హబ్గా మారింది దేశంలోనే.
అక్కడ ఉండేటువంటి నీ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి. ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళకి వ్యాపార రంగంలో రావాలి. అవును. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళకి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలి. యూనివర్సిటీ స్ట్రెంథెన్ కావాలి. అవును. మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ కావాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగే విధంగా ఇక్కడ ఉపాధి కల్పన కానీ, ఉద్యోగ కల్పన కానీ, ఆ నిరుద్యోగ వ్యవస్థను పోగొట్టే విధానం కానీ, రైతును కూడా కాలానుగుణంగా వాళ్ళు సంస్కరణతో కూడిన మిగతా దేశాలతో మంచి పంటలు పండించే విధంగా వాళ్ళను తయారు చేసేటువంటి విధానాలు కావచ్చు, పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగ కల్పన కావచ్చు, ఇవన్నీ ఒక ప్రణాళికతో ఒక పగడబందీ నిర్ణయాలతో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇది ఏ ఒక్క వాళ్ళను సాధ్యం కాదు. పౌర సమాజం బాధ్యత ఉంటుంది, మేధావుల బాధ్యత ఉంటుంది, పరిపాలన అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పైన కూడా బాధ్యత ఉంటుంది. ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పార్టీలో కొత్త రక్తం వచ్చినప్పుడు యువతను ఈ యొక్క రాజకీయ పార్టీల్లో అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ యువత ఆ యొక్క ప్రజలతో ఆ యొక్క విద్యార్థులతో రిలేషన్లో ఉండి వాళ్ళను కన్విన్స్ చేసే విధంగా, వాళ్ళ యొక్క డిమాండ్స్ని, వాళ్ళకున్న సమస్యలను ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది తప్ప ఇప్పుడు 70-80 సంవత్సరాలు దాటినటువంటి లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలో ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఆ రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాలు వేరు, రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరు. అందుకే భారతదేశ సమైక్యలో రాష్ట్రంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా ప్రణాళికలు రచించుకోవాల్సిన బాధ్యత కూడా పాలక వర్గాలపై ఉన్నది. వాళ్ళు ఇప్పటికైనా ఇప్పుడు 1 yearలో వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఒకసారి నిమరు వేసుకొని ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. ఎవరైనా మేము 1 year అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం అనేది సహజం. ఎంత చేశారు, ఇంకెంత చేయాలో అనేటువంటిది ఆర్థిక లెక్కలు ఉంటాయి. వివిధ శాఖలలో ఉద్యోగాలకు సంబంధించిన కల్పన కావచ్చు, ఇంకా విద్యా అవకాశాలకు సంబంధించిన అవకాశాలు కావచ్చు, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయా పార్టీలకు పాలక వర్గాలపై ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. గతంలో రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రావాలంటే కంచెలేసేవాళ్ళు, ఆయన ఎంపీగా మల్కాజిర్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన అసలు కనీసం రివెంజ్ పాలిటిక్స్ వెళ్ళట్లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు పైపెచ్చు ఆయన గెలుగుతున్న మాట ఏంటంటే, ఎందుకంటే గతంలో అరెస్ట్ చేయాలంటే రేవంత్ డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు. కానీ అదే ఇప్పుడు రేవంత్ గారు సీఎం ఉన్న తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు మొన్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, ఇంకోటి మన ఈ ఫార్ములా రేస్ కార్ల విషయంలో కానీ, అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఒక రకంగా ప్రతిపక్షానికి జంకుతుందా, భయపడుతుందా, వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి సింపతి వస్తుందో అలాంటి యాంగిల్లో ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎందుకు అరెస్టులు అనుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు ప్రజల యొక్క సొమ్ముని, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వ పరిశ్రమలు కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనాలోచితంగా ఉండి ప్రభుత్వం యొక్క డబ్బుని, ప్రభుత్వం యొక్క బడ్జెట్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకున్న ఎవరైనా ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళకు శిక్షలు పడ్డప్పుడే ప్రజలలో నమ్మకం, జవాబుదారితనం పెరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేవాళ్ళు ఈ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నట్టు వీళ్ళు విమర్శిస్తారు, అధికారం ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు, స్కాములు చేస్తారు, వాళ్ళకి ఏం కాదు, జైలుకి వెళ్ళినా కానీ మళ్ళీ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని మళ్ళీ వాళ్ళు రిలీజ్ అయి వస్తారనేటువంటి దాని నుంచి బయటపడాలంటే తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంత పెద్ద లీడర్ అయినా ఆయనకు శిక్షలు వేసినప్పుడే ప్రజలలో నమ్మకం కలుగుతుంది, ప్రజలకు జవాబుదారితనం ఉంటుంది. ఇది ప్రజా ప్రభుత్వం. మనం అనుకునే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, మన తరపున పరిపాలించుకోవాలి, ఈయన మన నాయకుడు కానీ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కానీ దానికి డెఫినేషన్ మారుతూ ఉంది. డబ్బులున్న వాళ్ళమే రాజకీయ నాయకులు, మనం ఏది చెప్తే ప్రజలు అది నిర్ణయం ఓకే చేయాలనే దాని నుంచి ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజలు కోరుకున్న విధంగా నిజంగా ప్రజా పరిపాలన జరిపినప్పుడు ఆ ప్రభుత్వాలు ఒకసారి కాదు 4-5 సార్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, అక్కడ తమిళనాడులో చూడండి, అక్కడ జయలలిత, స్టాలిన్ మధ్యనే ఉండేది. అట్లా ప్రజలలో ఉండాలి, ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించాలి. అట్లా మనం ఉన్నప్పుడు డెమోక్రసీ అనేది ఇప్పుడు కుల మతాలకు అతీతంగా చాలా, ఇప్పుడు మీరు మొదట ఒక క్వశ్చన్ అడిగారు, కుల జనగణన జరగాల్సిన అవసరం ఉంది కదా. ఏ సామాజిక వర్గం ఎంత ఉంది, ఆ సామాజిక వర్గం వల్ల పేదలు ఎవరు ఉన్నారు, ధనవంతులు ఎవరు, అగ్రవర్ణాలలో పేదలు ఎంతమంది ఉన్నారు, అగ్రవర్ణాలు ధనవంతులు ఎంతమంది ఉన్నారు, ఎవరు పరిశ్రమలు పెట్టారు, ఆ పరిశ్రమలలో వాటా ఎంత ఉంది,
నిజంగా. ఇవన్నీ అది జరిగితే ఎందుకంటే Yes, yes. దానివల్ల ప్రభుత్వం దగ్గర డేటా ఉంటే ఒక డేటా ఉంటే ఇంకా వెనుకబడ్డ ప్రజలు అనే వాళ్ళు అగ్రవర్ణాల్లో ఉంటారు, వాళ్ళ కోసం బీసీ schemes వర్గాల్లో పెట్టాలా ఉంటారు, లేదా? ఎస్సీ వర్గాలు అవును. ఉంటారు. వాళ్ళను అభివృద్ధి చేయాలంటే ఎటువంటి ప్రభుత్వ ప్రణాళికలు తయారు Exactly. చేసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది కదా. అవును. చాలా మంది చెప్తలేరు. చాలా మంది మీకు ఏమున్నాయి, మీరు ఏం బిజినెస్ పెట్టారు, మీకు టర్న్ ఓవర్ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. అవును. తప్పుడు లెక్కలు కూడా జరుగుతున్నాయి. అవును. అట్లా కాకుండా ఎస్ కాంక్రీట్ లెక్కలు మన దగ్గర ఉన్నప్పుడు ఎస్ మేము గింత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇక మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత పన్ను కడతా ఉన్నాం, మరి ఇంత కడుతున్నప్పుడు మా దక్షిణ భారతదేశానికి మా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నది కదా. అందుకే ఉత్తరాదిలో పెట్టేటువంటి ఎఫర్ట్ బీజేపీ లాంటి ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలలో జీరో వల్ల అవును. బడ్జెట్ ఇవ్వడంలో కావచ్చు. మనం రూపాయి ఇస్తే వాళ్ళు 5 పైసలు ఇస్తారు. ఇస్తలేరు అట్లా అలా జరుగుతూ ఉంది. దీన్ని కూడా దక్షిణాది రాష్ట్రాలు రేపో రోజు డిమాండ్ వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాకు ప్రత్యేకంగా ఒక దేశం అడగచ్చు ఇట్లానే వెళ్తుంటే. చాలా దేశాలు అట్లా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. అందుకే ఎప్పుడైనా కేంద్రం ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను చూడండి. ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలు అనేటువంటి వాటిని మొత్తము ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పారు. రిజర్వేషన్లను మొత్తం కూడా మా కళ్ళ ముంగటిన ఒక 10% రిజర్వేషన్ ఓపెన్గా తీసుకొచ్చారు. ఈబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని. దానివల్ల 4% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చింది. లోక్సభలో రాజ్యసభలో చట్టం చేశారు. ఇప్పుడు బీసీలు ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఈరోజు వాళ్ళు 52% ఉన్నారు. 52% రిజర్వేషన్ ఇవ్వాలి కదా. మరి అది ఇవ్వకుండా బీసీ సమాజాన్ని కూడా జనాభా లెక్కలు చేస్తామంటే దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది నిజంగా అది మంచి పద్ధతి కాదు. తెలంగాణలో ఎంత పాపులేషన్ ఉంది, దేశవ్యాప్తంగా బీసీలు ఎంత ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు, ఎవరి చేతిలో పరిశ్రమలు ఉన్నాయి, ఎవరి చేతిలో భూములు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు తెలవాలి కదా. కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీయా బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ బీజేపీకి స్కోప్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. అది ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో చూసాం మనం, ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ కి పడాల్సిన ఓటు మొత్తం బీజేపీ పడిపోయింది. అందుకని వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అప్పటికి అధికారంలో ఉంది. కొన్ని ప్రజా వ్యతిరేక, విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలలో కూడా కొంత ఫ్రాడ్ జరగడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు బడ్జెట్ కేటాయింపుల వల్ల లోపాల వల్ల వాళ్ళు ఒక తెలంగాణ అస్తిత్వం పూనం పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దాని వెనుకాల విద్యార్థులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అందరము ఒక కాటి కాపర్లు చేసి పెట్టుకుని ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కుల మతాలకు అతీతంగా అందరం ఒక గొంతెత్తి నినదించినాం. కేంద్రాన్ని మెడల్ వంచగలిగినాం. అప్పుడున్న పరిస్థితిలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయగలిగినాం. దాన్ని వాళ్ళు నిలుపుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టే వాళ్ళు ఓడిపోయారు. ఈరోజు ప్రతిపక్షంగా ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరంగా ఉద్యమించినటువంటి రేవంత్ రెడ్డి ఒకవేళ అవుతే మేధావుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ మొత్తం యావత్ తెలంగాణ సమాజంలో కానీ అరే వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారు, నియంత్రితంగా వివరించారు, మనం ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీకి అధికారం ఇద్దామని అనుకున్నారు కాబట్టి అట్లా. ఒక విద్యార్థి నాయకుడికి చెప్పండి, అంటే మీ సమస్యలు లేకపోతే ఏమన్నా ఉంటాయి కదా, అవి సీఎం గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? రెస్పాన్స్ సానుకూలంగా ఉంటుంది అంటే మీ సమస్యలు ఇప్పుడు మేము విద్యార్థులుగా అప్పుడు ఇప్పుడు కొట్లాడేది అడిగేది ఏంటంటే మా యూనివర్సిటీలు డెవలప్ కావాలి, మా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకప్పుడు 1200 మంది ప్రొఫెసర్లు ఉండేది, ఈరోజు 400 మంది ఉన్నారు. ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ మీద అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు ఈరోజు ఉద్యోగాలలో వాళ్ళు చెప్తున్నారు క్లాసులు. ఇప్పుడు ఎగ్జామినేషన్ బ్రాంచీలలో కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉంటున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీలో నాన్ టీచింగ్లో కానీ టీచింగ్ కానీ కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం కానీ నిరంతర రీసెర్చ్ జరగడం కానీ ఆ రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఫెలోషిప్లు ఉండడం వల్ల వాళ్ళు ఇంకా నూతనమైన ఆవిష్కరణలు జరుపుతారు. ఆ సపోర్టే లేదు. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 150-200 రకాల ఫెలోషిప్లను క్లోజ్ చేసింది. విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ ఏబీవీపీలో లేకపోతే బీజేపీ వాళ్ళ దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి ప్రొఫెసర్లు ఇస్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీస్లలో. ఇది దేనికి నిదర్శనం? దేశము అభివృద్ధి చెందాలంటే ఈరోజు అమెరికా లాంటి, రష్యా లాంటి, కెనడా లాంటి, జర్మనీ లాంటి దేశాలు ఎలా డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళు నాలెడ్జ్కి ప్రయారిటీ ఇస్తారు, నూతన ఆవిష్కరణకు ప్రయారిటీ ఇస్తారు. కానీ మన భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థలో మన సమాజం అభివృద్ధి చెందాలంటే మొత్తం కూడా విద్యా వ్యవస్థ ఒకే విద్యా విధానం ఉండాలి. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ఐసిఎస్సి, సిబిఎస్సి ఇటువంటి ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటే మన కుల అసమానతలు ఏ విధంగా ఉన్నాయో ఎడ్యుకేషన్లో అటువంటి అసమానతలు వచ్చాయి. అది కాకుండా ఈ దేశాన్ని
ప్రపంచ దేశంలో మేటిగా నిలబెట్టాలంటే, ఎవరు టాలెంట్ ఉంటే, మీరు ఒక రంగంలో ఎక్స్పర్ట్ అయితే మీకు ప్రోత్సాహం ఇచ్చి మీ యొక్క జ్ఞానాన్ని సమాజానికి అందిపుచ్చుకునే విధంగా, సైంటిస్టులను తయారు చేసే విధంగా, ఆర్థిక రంగంలో నిపుణులు తయారు చేసే విధంగా, సమాజాన్ని ఒక అన్నదమ్ములాగా మనం సోదరభావంతో జీవించే విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు లేకపోవడం వల్లనే కొంత నష్టం జరుగుతుంది. అలా జరగాలి. మనమందరం కుల మతాలకు అతీతంగా అందరం అన్నదమ్ములం, మనమందరం వీఆర్ బ్రదర్స్ అనేటువంటి సమాజం ఉన్న రోజు మన దేశం కసితో మిగతా ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగే పరిస్థితి ఉంటుంది. అందుకే డెమోక్రసీ, ఎన్నికల వ్యవస్థ కావచ్చు, ఈ రాజకీయ పార్టీల వ్యవస్థ, అందుకే ఒకే పార్టీ విధానాన్ని కూడా డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే బహుపార్టీ విధానం ఉండాలంటాడు. అవును. ఈరోజు బహుపార్టీ విధానం ఉండడం వల్ల ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆ కొత్త పార్టీలు, ఆ ప్రజల తరపున రిప్రజెంటేటివ్ ఉండే పార్టీలు వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ అవకాశాల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే లాస్ట్ టైము నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చింది 303 ఎంపీలతో అధికారంలోకి వస్తే ఆయన చాలా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నారు. మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఆ పార్టీల సమూహార్థం వచ్చింది కాబట్టి ఆ బీజేపీ ఎజెండా పోయి ఎన్డీఏ ఎజెండాగా మారుతుంది. అప్పుడు ఆయా రాష్ట్రాలకు అభివృద్ధి కార్యక్రమాలు, ఆయా రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు అనేటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే కేంద్రంలో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మంత్రి పదవులు ఉన్నాయి. మనకు తెలంగాణకి ఇంతకుముందు ఒకప్పుడు విద్యాసాగర్ రావు అయ్యారు, తర్వాత కిషన్ రెడ్డి గారు అయ్యారు, మొన్న బండి సంజయ్ లాంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చేయాలి, కేంద్రం నుంచి బడ్జెట్ ఎలా తీసుకురావాలి, ఇక్కడ ఉన్న విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎలా రెట్టింపు చేయాలనేటువంటి ప్రణాళిక ఉండాలి. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆయన ఒక 5-6 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ 5-6 ఏళ్ళలో పక్క రాష్ట్ర ఎంపీ, కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ ఆయన రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జస్ట్ ఒక 3-4 మంత్స్లోనే ఆయన ఎయిర్పోర్ట్లో ఇంకొక కొత్త 4 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఉన్న ఎయిర్పోర్ట్లు ఎగ్జిస్టింగ్గా ఉన్న వాటికి కనెక్టివిటీ పెంచుతున్నారు. వేరే స్టేట్లతో ఇంకా బయటికి కూడా డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావచ్చు, ఆ కనెక్టివిటీ పెంచుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఆ రంగంలో ఉన్నారు కాబట్టి పలానా నేను ఇది చేయాలని చెప్పచ్చు. వీళ్ళు చేసింది ఏంటి అసలు? నేను అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్ గారికి కానీ మనం చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలుగా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, బీఆర్ఎస్ కాదు. అవును, మీరు పార్టీలను మర్చిపోవాలి. అభివృద్ధి ప్రజలు గెలిపించారు. గెలిపించినప్పుడు మిమ్మల్ని 8 మంది ఎంపీలను చేశారు, మీరు 2 మంత్రులు అయ్యారు. మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అది కాంగ్రెస్, నేను ఏమంటానంటే పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఈ హైదరాబాద్ రాష్ట్రం, ఈ హైదరాబాదు కేంద్రంగా ఉండేటువంటి మన యొక్క జిల్లాలని అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఏ శాఖను మీరు అనుభవిస్తున్నారో ఆ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ ఇక్కడ తీసుకురండి. అన్ని విభాగాలను డెవలప్ చేయండి. మన రేవంత్ రెడ్డి గారిది 1 ఇయర్ పాలన మీద డాక్యుమెంటరీ చేశాను. సో దాంట్లో నేను పంజాబ్ వాళ్ళని అడిగా, ఏపీ వాళ్ళని అడిగా, సెటిలర్స్ని, బెంగళూరు, కర్ణాటక, నార్త్ ఇండియా వాళ్ళని అడిగాను. వాళ్ళని మెయిన్గా నేను ట్రిగ్గర్ చేసింది ఎక్కడంటే హైడ్రా విషయం అండ్ మూసీ రివర్ ఫ్రంట్ విషయం కావచ్చు. వీటి మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదు ఇంతకుముందు వస్తే మేము హైదరాబాద్లో గచ్చిబౌలి ఆ ఐటీ కారిడార్ మొత్తం బయటకు రావాలంటే వర్షం పడిందంటే మాకు నానా ఇబ్బందులు పడేది. నిజంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మాకు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకపోవచ్చు మా పిల్లల విషయానికి, కానీ ఇక్కడున్న వాళ్ళకి నిధులు తెలియట్లేదు. కాంగ్రెస్ చెప్పుకోలేకపోతుందా? ఫెయిల్ అవుతుందో? హైదరాబాదు నిజాము టైంలో కూడా 450 చెరువులు హైదరాబాదును ఆనుకొని ఉండే. అవును. ఎప్పుడైతే ఇది హైదరాబాదు ఆంధ్ర నుంచి వచ్చిన పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చారు, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ చెరువులను, ఈ మొత్తము హైదరాబాద్ ఉన్న బంజారా హిల్స్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా వలసవాదులతోటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆ వలసవాదులు వచ్చి ఇక్కడ రకరకాల బిజినెస్ పెట్టడం, సినిమా ఇండస్ట్రీ ఉంది, మన న్యూస్ పేపర్లు పెట్టారు, బిజినెస్లు పెట్టారు, వాళ్ళు విపరీతంగా సంపాదించారు. తెలంగాణ ప్రాంతం నిజాం సంస్థానంలో ఉండడం వల్ల విద్యావకాశాలు మనకు లేటుగా అందినాయి. ఆడవాళ్ళకి ఏంటంటే విద్యావకాశాలు పొంది హరిత విప్లవం వల్ల భూముల రేట్లు పెరిగి మంచి వ్యవసాయం వచ్చిన డబ్బులతోటి పరిశ్రమలు పెట్టారు. ఎక్కడైతే అనుకూల వాతావరణంతో అక్కడికి వచ్చి చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. తెలంగాణ ప్రజలు వాస్తవంగా వెనుకబాటు ఉన్నారు. ఈ చెరువులు అనేటువంటి వాటిని మొత్తం కూడా కబ్జాలకు గురయ్యాయి. హైడ్రా అనేది తీసుకురావడం అనేది కూడా యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. అందులో నిజంగా పేద వర్గాలు నాలలో ఏదైతే పేద వర్గాల యొక్క రేకుల షెడ్లు, ఏది వాళ్ళు వేసుకునే కప్పులు ఏవైతే ఉన్నాయో, చిన్నపాటి పాపం డేరలు వేసుకొని బతుకున్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే పెట్టుబడిదారులుగా ఉండి కబ్జాలు చేసిర్రో వాళ్ళను
అప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవును, అప్పుడున్న ప్రభుత్వాలలో ఉన్న అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు కొంతమంది పాపం కొనుక్కున్నారు. అధికారులు కాసులు కక్కుతు పడే కదా Yes, అధికారులు చేసిన మోసాల వల్ల ఈ రోజు కొనుక్కున్నారు. పాపం కొనుక్కున్నటువంటి వాళ్ళు వాళ్ళ భూమి అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆయా కేటగిరీలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా భవిష్యత్తు హైదరాబాద్ దృష్టిలో చూసుకున్నప్పుడు ఏవైతే కబ్జాలకు గురైనాయో అవి నాలలే కావచ్చు, చెరువులే కావచ్చు, జవాబుదారితనంగా ప్రభుత్వం చేస్తే మాత్రం 100% 3.5 కోట్ల మంది ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఇక్కడికే పరిమితం చేయొద్దు. అది జిల్లాలలో ఆయా మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జా చేశారు చెరువులను, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధానము అనేది ఉంటే తప్పకుండా భవిష్యత్తు హైదరాబాద్ నిర్మాణానికి ప్రపంచంలోనే మనం హైదరాబాద్కు చూసే విధంగా ఇప్పటికే వివిధ దేశాలు హైదరాబాదు ఐటీ సెక్టర్లో కానీ మిగతా అవకాశాలు నిజంగా గచ్చిపగులు ఏరియా పోతే అసలు మన దేశంలో ఉన్నామా, మన రాష్ట్రంలో ఉన్నామా అనే విధంగా తలపించే విధంగా ఆకాశ ఆర్మాలు చాలా పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరిగినాయి. నిజంగా ఆ యొక్క అభివృద్ధి, ఆ బడ్జెట్ అంతా కూడా మన తెలంగాణ సమాజానికి అందాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రా అనేది కూడా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కాకపోతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుండొచ్చు. వాళ్ళు నియంతృత్వంగా మన వ్యవహరించిన సందర్భంలో కూడా వాళ్ళు చేసి ఇప్పుడు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే మమ్మల్ని నిర్బంధిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎవరు ఎంతటి వారైనా ప్రభుత్వం యొక్క ధనాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకున్న, ఫ్రాడ్ చేసిన శిక్షార్హులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మేము స్వాగతిస్తూనే ఉంటాం. ఎవరైనా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఆ ప్రజలు ఆ యొక్క పార్టీలతో ఉంటారు అనేటువంటిది వాస్తవమైన విషయం. రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్ పాలన మీద మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏవైతే ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయో ప్రజల సంక్షేమానికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ చెప్పుకోకపోవడం వల్ల కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి బస్ ఫ్రీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని ఆ ప్రజలకి జవాబుదారితనంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్గా ఇంతకుముందు 1 వరకు షాపులను ఓపెన్ చేసే ఉండేది. కానీ ఇప్పుడు 11 గంటల్లోపే మొత్తం షాపులన్నీ క్లోజ్ చేసుకొని ఎవరి వాళ్ళుగా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల కొన్ని నేరాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజాప్రభుత్వంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఆమోదించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ కల్పన జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన సెక్యూరిటీ విభాగంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనన్నిటిని కూడా ప్రభుత్వం 1 ఇయర్లో చాలా సక్సెస్ సాధించింది. నెక్స్ట్ కూడా మిగతా 4 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని మేమైతే భావిస్తూ ఉన్నాం. మేము అబ్జర్వర్గా ఒక మన పరిపాలనను చూస్తున్నటువంటి వాళ్ళుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజా ఆమోదంగా ఉన్నాయి. హైడ్రా లాంటిది మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కబ్జాకు గురైనటువంటి ఆ యొక్క భూములని ప్రజలకు అందించే విధంగా ప్రజాప్రభుత్వంగా మార్చిన విధానం అంతా కూడా మాకు అందరూ కూడా ఆమోదయోగంగా ఉంటుంది. సో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో ఇది భాస్కర్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి #you.